నమస్తే అందరికీ వెల్కమ్ టు నాగరాజ్ టీవీ. నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇద్దాం. వీడియో పూర్తి వరకు కూడా చూసే ప్రయత్నం చేయండి. మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అయ్యి కొద్దిగా సపోర్ట్ చేస్తే మాత్రం అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం చేస్తా. ఇక సపోర్ట్ చేయకపోతే కొద్దిగా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అయితే రాదు. కాబట్టి ఒకసారి అయితే చూడండి. అండ్ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి ఇక్కడైతే చూడొచ్చు అన్నమాట. సో ఇది మనకు రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రసంగం అంటూ సో ఇక్కడ ఈ పాయింట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా జై జై హే తెలంగాణ గీతం జాతికి అంకితం అంటూ కూడా చూడొచ్చు మనకు. మరి మొత్తానికి జై జై తెలంగాణకు సంబంధించి ఇక్కడ గీతాన్ని కూడా మరి ఇక్కడ అంకితం చేసినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇదొకటి. అండ్ ఇక్కడ మనకేంటంటే ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఇది ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామంటూ ఈ విధంగా ఇచ్చారు. సో ఇక్కడ ఇదంతా మ్యాటర్ ఉన్నది. అది ఇక్కడ చూసినట్టు ఈ రోజుల్లోనే 30,000 మంది యువతకు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చామని, ఈ నెల 9న ప్రాథమిక పరీక్ష జరగబోతుందని చెప్పారు. 11,062 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చామని, వయో పరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచామని, ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారంటూ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఏ నోటిఫికేషన్లు ఉన్నా ముందు ఇవ్వాలి. పోస్టులను కూడా పెంచే ఉంటే కూడా ఖచ్చితంగా కూడా పెంచాలి. సో ఈ ప్రక్రియను కూడా కొద్దిగా వేగవంతం చేస్తే బాగుంటుందని కోరుతున్నాను. అండ్ ఇక్కడ చూసినట్టయితే త్వరలో ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలంటూ ఇవ్వడం జరిగింది. భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. సజ్జనర్ తెలంగాణ సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమని కితాబు అంటూ ఈ త్వరలో అని ఇస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి. సో ఇక్కడ టీఎస్ఆర్టీసీలో త్వరలో 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనర్ ప్రకటించారు. కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని ఆయన వెల్లడించారు. త్వరలో ప్రవేశపెట్టబోయే కొత్త బస్సులకు అనుగుణంగా ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా బస్ భవన్లో జరిగిన కార్యక్రమంలో సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయమన్నారు. ఉద్యమ స్ఫూర్తితోనే సంస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారని చెప్పేసి ఈ విధంగా దీనికి సంబంధించి అయితే ఇవ్వడం జరిగింది. మరి మొత్తానికి ఇక్కడ ఆర్టీసీలో కూడా 3,000 ఉద్యోగాలు అంటున్నారు త్వరలో. సో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ముగిసిన టెట్ ఎగ్జామ్స్ 82% అటెండెన్స్, 10 రోజుల్లో ఫలితాలంటూ టెట్ గురించి కూడా మనకు ఇవ్వడం అయితే జరిగింది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్షలు ముగిశాయి. పేపర్ 1కు 86.03%, పేపర్ 2కు 80.73% అభ్యర్థులు హాజరయ్యారు. మే 20న ప్రారంభమైన టెట్ పరీక్షలు ఆదివారంతో పూర్తయ్యాయి. మొత్తం 2,86,381 మంది హాజరు కావాల్సి ఉండగా 2,36,487 మంది అటెండ్ అయ్యారు అని టెట్ కన్వీనర్ రాధారెడ్డి ప్రకటనలో తెలిపారు. కాగా పేపర్ 1 పరీక్ష 4 రోజులు జరిగింది. ఈ పేపర్కు మొత్తం 99,958 మంది హాజరు కావాల్సి ఉండగా 85,996 మంది అటెండ్ అయ్యారు. వివిధ కారణాలతో 13,962 మంది పరీక్షకు హాజరు కాలేదు. 7 రోజులు జరిగిన పేపర్ 2 పరీక్షకు మొత్తం 1,86,423 మంది అటెండ్ కావాల్సి ఉండగా 1,50,491 మంది హాజరయ్యారు. 10 రోజుల్లో ఫలితాలను రిలీజ్ చేస్తామని అధికారులు ప్రకటించారంటూ ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.